Free Hi, Fire hi India is everyone, set welcome to to the final match of this part. చూడాలయ్యా అనుకోని స్క్వాడ్లన్నీ ఫైనల్కి వచ్చాయి. నేను పెద్ద పెద్ద టీంలు వస్తాయి అనుకున్నాను, కానీ వాళ్ళని ఓవర్టేసి వీళ్ళు పెద్ద టీంలుగా ఉన్నారు. ఇప్పుడు ఆ వెంకీ బ్రో టీం వచ్చింది అనుకున్నాను. అలానే కొత్త టీం వాళ్ళు మా కాలేజ్ నుంచి 3 స్క్వాడ్లు వచ్చాయి. ఆ 3 ఏదో వచ్చింది అనుకున్నాను. ఆ 3 అరే వాళ్ళు ఫస్ట్ రౌండ్లోనే పోయారు కదరా. అదేగా చెప్తున్నా. ఫైనల్ మ్యాచ్ అంటే శాంక్షన్ వచ్చేస్తుంది. చూడు ఇక ఓకే కొంచెం ఒక హెడ్ లాగేది, కానీ చావలేదు అప్పుడు కోసం. రుద్ర మెడికి షిఫ్టింగే. నెక్స్ట్ టైం నుంచి రూల్స్ అన్నీ ముందే ఫిక్స్ చేసి ఉంచేస్తాను. నా రూల్స్ నేను ఫిక్స్ చేసుకుని ఉంచుకుంటాను. ఎవరితో ఫోన్లో మాట్లాడిన పనులు లాగ్ ఉండదు. తెలుసు కదా నెక్స్ట్ టోర్నమెంట్ ఎప్పుడు? సండే 2 టోర్నమెంట్లు ఉంటాయి. ఫస్ట్ టోర్నమెంట్ 9 to 1:30. అది సోలో ఎంట్రీలు. అవి మొత్తం 8 మంది వస్తే 8 మందికి అలాగా 1 vs 1. దీనిలాగే సేమ్ టు సేమ్, కాకపోతే 1 vs 1. ఎంట్రీకి దీనిలాగా 100 రూపాయలు, మంచి 100 రూపాయలు ఆడకు 100 రూపాయలు. గేమ్ ప్లే ఉన్న వాళ్ళు వస్తారు, ఎంతలేదు. రే ఇప్పుడు రా, నువ్వు ఏజ్ ఎప్పుడు కొట్టావురా నువ్వు కామ్గా? డ్యామేజ్ చూడు 635K. అది సపోర్ట్ అంటే టీమ్ సపోర్ట్. అది ఏ సైడ్ అవతల బాక్స్ ఆడు ప్యాన్లో లాగాడు. ఇందాక నోబితా ఆ ఊరికి కూడా ఇంట్లో చూపించారు. ఇప్పుడు చూడాలా ఈ మ్యాచ్ ఈ ఒక్క అంత ముందు తెలుసా. నెక్స్ట్ మ్యాచ్ నుంచి లోడౌట్ కూడా నోపర్ చేస్తాను నీట్గా, బాగుంటుంది. అవతల కూడా కొట్టేయాల్సింది, అవతల కూడా కొట్టకముందు. రుద్ర హౌస్ కొట్టారు కదా చూద్దాం. ఎత్తుకున్న చూసావు రుద్ర గాల్లో ఎగిరెగిరి. అవతల టీము ఒక దగ్గర ఉన్నారు. రుద్ర ఇప్పుడు రౌండ్ అప్ అయిపోయి చూడు. అది లాగా ఈ వైట్ టిబుల్ ఫర్ లాగేది. రివైవ్డ్. గుడ్ వాళ్ళు ఒక దగ్గర పైన వచ్చాడు. ఈ మ్యాచ్లో అతనే సపోర్ట్ డౌన్ అదే. సడన్గా ఈ ఫ్యాక్టరీ మొత్తం పడిపోలట కదా. 1v4 వెళ్ళిపోయి ఇలాంటప్పుడు జోన్ అయినా సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది సార్. ఎలాలో కొడైతున్నా జోన్ నా వైపు రావాలయ్యా దేవుడు అనుకుంటాం. నీట్గా నా గేమ్ కాస్ట్యూమ్ ప్యాక్స్ అన్నీ ఎక్కిచ్చేస్తాను. అలానే రెజల్యూషన్ కూడా మార్చుకోవాలి. స్మూత్లో పెట్టుకున్నాను, మ్యాక్స్లో పెట్టేస్తాను. ఇదే బాగా వస్తుంది.
సండే 2 టోర్నమెంట్లు ఉంటాయి రే. ఈవినింగ్ మళ్ళీ ఎలాంటి స్క్వాడ్ టోర్నమెంట్ ఉంటుంది. అంటే మళ్ళీ దీనికోసం డెడికేటెడ్ వీడియో చేయడం అని చెప్పి ఫైనల్ మ్యాచ్లో అంతా మాట్లాడేస్తున్నా. వీక్లీ షెడ్యూల్ అంతా మన టెలిగ్రామ్ ఛానల్లో వచ్చేస్తుంది. టెలిగ్రామ్ ఛానల్ నేను యాడ్ చేశాను కదా, ఉన్నా సరే యాడ్ చేసి పారదా బందరోనే. అయిపోద్ది అవతల బ్రో డబుల్ బ్యారల్ కాబట్టి రీలోడ్ ప్లస్ గ్లోవల్ పట్టించుకుంటే అలవాటు అయిపోద్ది కదా. ప్యాక్లో ఉన్న విషయం మర్చిపోయి 2 బుల్లెట్లు కొట్టి గ్లోవల్ పట్టుకున్నాడు. గన్స్ ఇచ్చేసి లోపల 80 పడితే లాగేశాడు. 2 కనుక్కున్నాడు. ఇది రుద్రచుడు ఒకసారి చూడరా. PS4 ప్యానల్ ముందు మ్యాచ్లో ఆడింది నోబితా అండ్ బ్రూకి. ఈ మ్యాచ్లో మనం ఇప్పుడు P4X ప్యానల్ అంటే ఒక మ్యాచ్ ఆడాక చేయి తిరుగుద్దిరా, కొందరికి తగ్గిపోద్దులే. నువ్వు ఒక మ్యాచ్ బాగా ఆడతావు, ఇంకా మ్యాచ్ తప్పు పెడతావు. కదా ఫస్ట్ 10 రౌండ్ నీకు అడగా, సెకండ్ రౌండ్లో నువ్వు కొంచెం బాగా ఆడావు కానీ లేకపోతే అందరిలాగా ఇది సేమ్ పైన సపోర్ట్ వచ్చింది నీట్గా. అరే మనం బిఆర్ కప్ కూడా ఆడుతున్నాం. సింగిల్ మ్యాచ్లు ఉంటాయి. స్క్వాడ్కి అయితే ఎంట్రీ 100. ఒకటి స్కిల్ బేస్డ్ ఉంటుంది, ఇంకోటి ఏమో బోయే బేస్డ్ ఉంటుంది. అది మీ వచ్చే టీం బట్టి ఫస్ట్ ఒక షెడ్యూల్ రిలీజ్ చేస్తాను, అది ఫుల్ అయిపోతే నెక్స్ట్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేస్తాను. చూద్దాం. రౌండ్ అయితే లాక్కొచ్చారు. రోవాలని తీరా బాబు, అర్థమవుతుందా? అసరా కొట్టండి కొట్టండి. ఒక్క టక్క బాలాజీ బ్రో ఎవరైనా టోర్నమెంట్లు ఆడాలనుకున్నారు వెంటనే మన టెలిగ్రామ్లో ఛానల్ జాయిన్ అయిపోయింది. కూడా మళ్ళీ ఆడుతున్నాయని కోరుకుంటున్నాను. అదే డిజర్ట్ MP40 కొడుగా అంటే ఫస్ట్ రౌండ్లో 4 కిల్లు కొట్టినందుకు కొంచెం హైప్ వచ్చింది కుర్రాడికి. బాలాజీ వచ్చాడు బయటికి. కంబ్యాక్ అవ్వట్లేదు. కంబ్యాక్ ఛాన్స్ అవ్వట్లేదు.
రుద్ర బ్రో డౌన్. ఇక్కడ కీ ప్లేయర్స్ ఉన్నారయ్యా, అవ్వట్లేదు అది. రుద్ర బ్రో స్క్వాడ్ కి ఇందాక తీసుకో కూడా ట్రై చేశాడు. కంగారు పడిపోతున్నారు, కంగారు పడకుండా ఆడితే అయిపోతుంది మ్యాచ్. కంగారు పడకుండా ఆడుతున్నారు, కంగారు పడుతున్నప్పుడు తీయండి మీరు డెవలప్ వెళ్ళడానికి. చూసే వాళ్ళకి మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసేయండి. వైట్ డౌన్. ప్రతి మ్యాచ్ కానీ ఆడిచ్చేస్తున్నారయ్యా. అవతల టీం వచ్చేస్తుంది, అటువైపు వెళ్తుంది ఇటువైపు వెళ్తున్నారు వీళ్ళు. చూసావా కింద నుంచి అలా వస్తుంటే ఇది అగలేకపోతున్నారు. ఆపోజిట్ డైరెక్షన్. ఏం చేస్తారు ప్యాక్లో ఉంటే ఏం చేస్తావు బ్రో? కొన్ని ఓపెన్లో ప్యాక్ వేసుకుంటే పైనుంచి ఎక్కుతారు కొట్టచ్చు. దాని కింద ప్యాక్ వేసుకుంటే వాళ్ళ పైకి ఎక్కడానికి అవ్వదు, నువ్వు కొట్టడానికి అవ్వదు. జోన్ కూడా వాళ్ళకే. ఏం చేయడా, వదిలేస్తాడా? బాలాజీ బ్రో ట్రై చేయ బ్రో. ట్రై చేయట్లేదు అసలు. అయ్యా ఏమైంది అయ్యా, జోన్లో పోదాన్ని ఫిక్స్ అయ్యావా? బాలాజీ బ్రో వదిలేశాడు, నాకు అర్థమైంది. కానీ అయ్యే చిన్న స్క్వాడరా, పెద్ద స్క్వాడ్ రాలేదు. ముందు లేకపోతే ఎలా బ్రో? బ్రో ప్యానల్ బ్రో, వెళ్ళు బ్రో. రోజు నిమిత్తే బాగున్నారా, ఇన్స్పైర్ అవుతుందేమో. ఇంకేముందా కంబ్యాక్ అంటే కష్టం. ఇప్పుడు టీమప్ పెట్టయ్యా. ఇదిరా వావ్ మూమెంట్ అంటే. ఫైనల్ మ్యాచ్ లో టీమప్ చేసుకుంటున్నారు. టీమప్ చేసుకుంటున్నారు చెప్పండి.